జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఏరుగెట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామంలో గౌడ కులస్తులకు వీడీసీ సభ్యుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. గౌడ సంఘ సభ్యులు ఈత చెట్లలో కొంతకాలంగా బాలయ్య అనే వ్యక్తి కాపలదారిగా ఉంటూ ఈతవనంలో ఏర్పడినటువంటి చెత్తా చెదారంను అక్కడక్కడ కుప్పలుగా చేసేవాడని అన్నారు. ఈతవనంలో కాపలగా ఉన్న బాలయ్య ఉదయం కుప్పలకు అగ్గిపెట్టి వాటిని చల్లార్పి ఇంటికి భోజనానికి వచ్చి తిరిగి ఈతవనంలోకి వెళ్లేసరికి మంటలు చెలరేగాయని, ఇట్టి విషయాన్ని గౌడ కుల సభ్యులు తెలిపారని అన్నారు. నా పేరు బాలయ్య. నేను గౌన్లో జీతం ఉన్నా. ఆ రోజు పొద్దున చెట్లకు పోయి కుప్పలు ఉండే కాలబెట్టి చల్లార్పి ఇంటికి వచ్చిన 9 అయ్యంగా తిని మళ్ళీ పోయిన 11 గంటలకు పోయే వరకు చెట్లు కాలుతున్నాయి. గౌడ సంఘం అధ్యక్షుని ఫోన్ చేసిన వాళ్ళు వచ్చి చల్లారిపోయారు. టౌన్లో చెప్పారు చెట్లకు జీతం ఉన్నప్పుడు కుప్పలు వేసి కూడా కాలబెట్టాలి, గాలి లేనప్పుడు అని చెప్పారు. పొద్దున రాంగ్ ఆరిపోయలేవా చెట్ల చల్లార్పి ఇంటికి వచ్చి తిని పోయే వరకలే కాలుతుంది. ఇక అది ఎట్లా అయిందో తెలియదు.